హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కాలీఫ్లవర్ తోటి ఈ రకంగా ఫ్రైడ్ రైస్ని ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఎలాంటి సాసులు వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోటే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే క్యాలీఫ్లవర్ని ఇలా కడిగేసి ముక్కలుగా 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ కొంచెం ఉప్పు వేసేసి ఉడకబెట్టుకోవాలండి. నేను ఉడకబెట్టుకొని తీసుకుంటున్నాను. ఇందులోనే పసుపు, కొద్దిగా సరిపడినంత కారం అయితే వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ దాకా కారం అయితే తీసుకున్నానండి. ఇందులోనే సరిపడ ఉప్పునైతే వేసుకోవాలి చూసుకొని. ఇందులోనే కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి, గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి, అల్లం పేస్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇందులోనే కార్న్ఫ్లోర్ని అయితే ఇలా 2 టేబుల్ స్పూన్ దాకా తీసుకోవాలి. మీకు కావాలంటే 3 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలండి. వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఇలాగే సరిపోతుంది. మొత్తం అయితే బాగా ఇలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇలాగ ఇందులో అయితే వీటిని వేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఇలా డీప్ ఫ్రై చేయకుండా ఇలానే నార్మల్గా ఫ్రై చేసుకోవచ్చు. వీటిని అయితే ఇలా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టేసి ఇలా 4 టేబుల్ స్పూన్ దాకా లేక 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 2 ఎగ్స్ని అయితే ఇలా పగలగొట్టుకోవాలి. ఎగ్స్ అయితే ఇలా ఉడికిపోవాలండి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులోకైతే సన్నగా తురిమిన క్యారెట్ తురుము, క్యాబేజీ, కొత్తిమీర, కరివేపాకు, ఇలాగా ఇందులోనే మిర్చి, క్యాప్సికమ్ కూడా మొత్తం సన్నగా తురిమేసి ఇలా వేసుకోవాలండి. మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ ఇలా కట్ చేసుకొని వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం క్యాలీఫ్లవర్ని వేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ని అయితే వేసుకొని ఇలా 2 మినిట్స్ దాకా బాగా కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఇప్పుడు ఇంకో 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. ఇలాగా మొత్తం కుక్ అయిన తర్వాత దీంట్లోకైతే మనము ఉడకబెట్టుకున్న రైస్ని అయితే ప్రిపేర్ చేసుకొని దీంట్లోకి వేసుకోవాలి. ఇందులోనే సరిపడా ఉప్పు, సరిపడా కారం వేసుకోవాలండి. కొద్దిగా మిరియాల పొడిని కూడా వేసుకోవాలి, కొద్దిగా మసాలా వేసుకోవాలి. ఇప్పుడు దీన్నైతే బాగా కలిపేసుకోవాలి. మీరు కావాలంటే పైనుండి ఇంకా కొత్తిమీరని బాగా చల్లేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇలాగా ప్రిపేర్ చేసుకుంటే క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ అయితే ఈజీగా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎలాంటి సాసెస్ వాడకుండా పిల్లలకు లంచ్ బాక్స్లోకైనా లేకుంటే నైట్ డిన్నర్లోకైనా ఈ రకంగా ప్రిపేర్ చేసుకోండి. ఆయిల్ ప్లేస్లో ఘీ కూడా వాడొచ్చండి. నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.